నెల ముగుస్తూ వస్తుంది. చేతిలో రూపాయి లేదు. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఫోన్ కాల్ సమాధానము చెప్పలేక ఫోన్ లిఫ్ట్ చేయాలన్నా చేతులు వణుకుతున్నాయి. ఇంకోవైపు చదువుకున్న చదువుకి ఉద్యోగం రాక సమాజంలో తలదించుకొని తిరగలేక దేవుడా నా బ్రతికంతా ఇంతేనా, నేను అనుకున్నది ఎప్పటికి సాధించలేనా అని ప్రతి రాత్రి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారా? రాబోయే రోజుల్లో నా పరిస్థితి ఏంటి అనే టెన్షన్ మిమ్మల్ని నిద్రపోవడం నిలిదా? అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వీడియోను మీరు చూస్తున్నారు అంటే ఇది మరి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ. మీ జీవితాన్ని మార్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన సమయం. మీ టెన్షన్లన్నీ పక్కన పెట్టండి, ఎందుకంటే మీ అప్పులు బాధలు ముగిసిపోయే రోజు వచ్చేసింది. మీరు కలలు కన్నా ఆ ఉద్యోగం మీ చేతికి రాబోతుంది, ఇది నమ్మండి. సో మరి ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడే ముందు మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతాయి. ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో ఆదరణగా ఉంటుంది కాబట్టి మీరు చూడటమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మరి మీ ద్వారాగా వేరొకరికి వాక్యం అందుతుంది అంటే దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను దీవిస్తాడు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి చిన్న లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మరి అర్థవంతంగా ఉందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎటువంటి ప్రార్థన రిక్వెస్ట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అందరి గురించి కూడా నేను ప్రార్థిస్తాను. సో మరి అందరికీ రిప్లై ఇవ్వాలంటే సమయం కుదరట్లేదండి, సారీ. సో మీ అందరి కోసం కూడా ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. మీరు తప్పకుండా మీ రిక్వెస్ట్లన్నీ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా సో మరి బైబిల్లో యోసేపు జీవితం మీ అందరికీ తెలిసిందే కదా. సొంత అన్నలే అతన్ని అమ్మివేశారు. తప్పు చేయకపోయినా జైల్లో పెట్టారు. ఎంత టెన్షన్, ఎంత అవమానం, ఎన్ని కన్నీళ్ళు. నా జీవితం ఈ చీకటి జైల్లోనే ముగిసిపోతుందా అని అతను కూడా అనుకుని ఉండవచ్చు. అప్పులు, నిరుద్యోగం అనే జైలు గోడల మధ్య ఈరోజు మీరు కూడా అలాగే కృంగిపోతూ ఉండవచ్చు. కానీ దేవుడు యోసేపును మార్చిపోలేదు. దేవుడు యోసేపును మర్చిపోలేదు. ఒకే ఒక్క రోజు, అవును ఒకే ఒక్క రోజుల్లో జైలు ఉన్న యోసేపును ఐగుప్త దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఐగుప్త ఐశ్వర్యమంతా అతని చేతికి వచ్చింది. నాడు యోసేపు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నేడు మీ జీవితంలో కూడా కార్యము చేయబోతున్నాడు, ఇది నమ్మండి. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుడు మీకోసం మరి గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 15:6లో దేవుడు సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు మాత్రం చేయవని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీరు అనేకమైన మరి సమస్యలతో అలాంటి పరిస్థితుల్లో ఉండిపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవని దేవుడు సెలవిస్తున్నాడు. మిమ్మల్ని అప్పుల నుంచి విడిపించి ఇతరులకు అప్పిచ్చే స్థాయికి దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, ఇది నమ్మండి. అలాగే సామెతల గ్రంథము 16:3 ప్రకారము నీవు చేయు పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఇది నమ్మండి. మీరు ఏ ఉద్యోగం కోసమైతే ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగ ద్వారాలు ఇప్పుడే తెరవబడుతున్నాయి. మీకున్న అప్పులన్నీ దైవికమైన రీతిలో తొలగిపోతున్నాయి. మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని మీరు సాధించబోతున్నారు. దేవుడు మాటను నమ్మండి, మీ హృదయానికి సమాధానము కలుగుతుంది. సో దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడని నేను నమ్ముచున్నాను. తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా ఇలా ప్రార్థించండి, దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో చిన్న మరి ఎగ్జాంపుల్ స్టోరీ అయితే చెప్తాను, అందరూ కూడా మరి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఊహించుకోండి. ఒక యువకుడి పేరు, ఆ పేరు వచ్చేసి ఆనంద్. బాగా చదువుకున్నాడు. ఇంట్లో వాళ్ళకి మంచి పేరు తేవాలని ఎన్నో కళ్ళు కన్నాడు, కానీ దురదృష్టవశాత్తు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదు. ఇటు ఉద్యోగం లేదు, అటు కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు కొండలా పెరిగిపోయాయి. ప్రతి నెల 1వ తారీఖు వస్తుందంటే ఆనంద్కు గుండెల్లో వణుకు మొదలైంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి నిలబడేవారు. నలుగురిలో అవమానం. సొంత వాళ్ళేమో చదువుకుని ఏం లాభం, సంపాదన లేదు అనే మాటలతో పొడిచేవారు. రూమ్లోకి వెళ్ళి తలుపు పెట్టుకుని దిండులో ముఖం దాచుకుని ఏడవడం తప్ప ఆనంద్కి ఏమీ చాత కావడం లేదు. దేవుడా, నా బ్రతుకు ఇంతేనా, నా అప్పులు తీరే దారి లేదా, నాకు ఒక మంచి ఉద్యోగం రాదా అని రాత్రంతా టెన్షన్తో నిద్ర లేకుండా గడిపేవాడు. ఈరోజు మీలో కూడా చాలామంది ఇలాంటి ఆనంద లాంటి పరిస్థితిలోనే ఉండి ఉండొచ్చు. సరిగ్గా ఎలాంటి టెన్షన్, ఎంతకంటే ఘోరమైన అవమానాన్ని బైబిల్లో యోసేపు కూడా
మరి అనుభవించాడు. సొంత అన్నలే అతన్ని ఒక బానిసలా అమ్మివేసినప్పుడు అతను గుండె ఎంతగా గాయపడి ఉంటుంది. ఆ తర్వాత తప్పు చేయకపోయినా వ్యభిచారి అనే నింద మోపి జైల్లో పడేసినప్పుడు అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. అసలు జైలు నుండి బయటపడతానేమో అనే గ్యారంటీ లేదు. రేపటి జీవితాన్ని మీద నమ్మకం లేదు. ఎటు చూసిన చీకటి గోడలు. నా దేవుడు నన్ను మర్చిపోయాడా అని ఏసేపు కూడా అనుకుని ఉండవచ్చు. మీ అప్పులు, నీ నిరుద్యోగం కూడా ఈరోజు మిమ్మల్ని ఒక జైలు లాగానే బంధించి ఉండవచ్చు. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. బైబిల్ మనకు ఏం చెబుతుందంటే దేవుడు ఏసేపును విడవలేదు. జైల్లో ఉన్న ఏసేపు దేవుని మీద నమ్మకం కోల్పోలేదు, ప్రార్థించడం ఆపలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒకే ఒక్క రోజు. అవును, దేవుడు అనుకుంటే మీ రాత మారడానికి ఒకే ఒక్క రోజు చాలు. ఐగుప్తు రాజుకు ఒక కల వచ్చింది. దానికి భావం చెప్పడానికి జైల్లో ఉన్న ఏసేపును బయటకు పిలిచారు. దేవుని కృపతో ఏసేపు ఆ కలను భావం చెప్పడమే కాదు, ఆ ఒక్క రోజులోనే, ఆ ఒక్క నిమిషంలోనే జైలు ఖైదీగా ఉన్న ఏసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మరి అప్పటి వరకు బానిస బ్రతికిన ఏసేపు చేతికు దేశంలోని సంపద అంతా వచ్చింది. అవమానించిన వాళ్ళే తలదించుకొని అతని ముందు నిలబెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాడు ఏసేపు జీవితంలో ఒక్క రోజులో అద్భుతం చేసిన దేవుడే ఈరోజు మీ జీవితంలో కూడా ఉన్నాడు. మీ అప్పుల బాధలు, మీ నిరుద్యోగం శాస్త్రం కాదు. ఏసేపును జైలు నుండి సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు ఈ నెలలో మీకున్న అప్పులన్నిటినీ తుడిచివేయబోతున్నాడు. మీరు అనుకున్న దానికంటే ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. సమాజంలో ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడే దేవుడు మీ తల పైకెత్తబోతున్నాడు. ఈ మాటలు నమ్మకం ఉంచండి, అద్భుతాన్ని చూడండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు రాజా. ఈ సమయమందు ఈ వీడియో చూస్తూ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్న నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి హృదయంలో ఉన్న వేదనను, టెన్షన్ మీరు చూస్తున్నారు. ప్రతి నెల అప్పుల బాధలతో, మానసిక ఆందోళనతో ఎంతగా నలిగిపోతున్నారో నీకు తెలుసు. చదువుకున్న చదువుకి ఉద్యోగం రాక సమాజంలో తలదించుకొని నా బ్రతుకు ఇంతేనా అని ఏడుస్తున్న నీ బిడ్డ కన్నీళ్లను మీరు తొడవమని వేడుకుంటున్నాను రాజా. తండ్రి, నీ వాగ్దానం సెలవిస్తుంది, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని. ఆ నమ్మకంతోనే నీ బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రవ్వా. యేసు నామంలో వారిని పట్టి పీడిస్తున్న ప్రతి ఆర్థిక ఇబ్బంది, ప్రతి అప్పుల భారం ఇప్పుడే తొలగిపోవునుగాక. నీ బిడ్డ చేతి పనులను ఆస్వాదించండి. వారు ఎన్నో ఏళ్ళగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆ మంచి ఉద్యోగ ద్వారాలను ఇప్పుడే తెరవండి ప్రవ్వా. అధికారులు దయ నీ బిడ్డకు లభించేలా చేయండి ప్రవ్వా. వారు అనుకున్న ఉన్నతమైన లక్ష్యాలను, ఆశయాలను నీ కృపతో సఫలం చేయమని అడుగుచున్నాను తండ్రి. దేవ, అప్పుల వల్ల, నిరుద్యోగం వల్ల వారి ఇంట్లో ఉన్న అశాంతి, గొడవలు అన్నీ యేసు నామములో ఇప్పుడే ఆగిపోవునుగాక. ఏసేపును జైలు నుండి తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడవు నీ బిడ్డను కూడా మరి అవమానాలు ఉన్న చోటే హెచ్చించబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ నెలలోనే ఒక పెద్ద ఆర్థిక అద్భుతాన్ని నీ బిడ్డల జీవితంలో జరిగించు ప్రవ్వా. వారి హృదయానికి ఎవరు ఇవ్వలేని దైవిక సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. ధైర్యంగా ఉండండి దేవుని బిడ్డలారా. దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. మీ అప్పులు తీరిపోతున్నాయి. మీ ఉద్యోగం మీ చేతికి రాబోతుంది. ఈ గొప్ప కార్యాన్ని మీ బిడ్డ జీవితంలో స్థిరపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతం చేస్తాడండి. ఇది నమ్మండి. మీరు భయపడకండి, కృంగిపోవద్దు. విశ్వాసంతో, నమ్మకంతో దేవుడు నాకు ఇస్తాడని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడైండి నడిపించిన గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.